శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు పండిత్ విజయార్జున గురూజీ కేరళ కాశీ అఘోరి నాగసాధుల దగ్గర 21 సంవత్సరాలు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించటం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్ పండిత్ విజయార్జున గురూజీ. ఫోన్ నెంబర్ 9880825789. ఆదివారం రోజు మాంసం తింటే సోమవారం ఖచ్చితంగా ఇలా చేయాలి, లేదంటే పాపం చుట్టుకుంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. మన సనాతన ధర్మాలలో పురాతన ఇతిహాసాలలో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ కూడా సూర్యోపాసకులు. ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు, సూర్యుని ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం ఆధారంగానే వస్తాయి. రవి అధిపతిగా ఉన్న రోజు ఆదివారం. అలాంటి పవిత్రమైన ఆదివారం రోజు చాలామంది మాంసం తింటూ ఉన్నారు. కానీ మాంసం తినటం అనేది మన సాంప్రదాయం కాదు. జీవహింస మహాపాపం. ఒక జీవిని చంపి తినటం మహాపాపంగా హిందూ పురాణాల్లో చెప్పారు. కానీ ఈ రోజుల్లో కోళ్లను, మేకళ్లను, గోరేలను, గేదెలను, ఆవులను, కుక్కలను, కప్పలను కనిపించిన ప్రతి జీవిని చంపి తినేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మన పూర్వీకులను చూసుకుంటే మాంసాహారం తినేవారు కాదు. కొంతమంది ప్రత్యేక వ్యక్తులే మాంసం తినేవారు. వారి కోసమే రాజులు జంతువులను వేటాడేవారు. ఆ ప్రత్యేక వ్యక్తులు ఎవరంటే యుద్ధరంగంలో ఉండే సైనికులు, ఇతరులు. ఎందుకంటే వారికి శారీరక వ్యాయామం ఉండాలి, బలంగా ఉండాలి గనుక వారికి మాత్రమే ప్రత్యేకంగా ఆహారం పెట్టేవారు. వేరే వారు ఎవరూ కూడా మాంసం జోలికి కూడా వెళ్ళేవారు కూడా కాదు. ఇప్పుడంటే ఆధునిక పద్ధతుల వలన అందరూ కూడా మాంసం తింటూ ఉన్నారు. కానీ పాత రోజుల్లో ఎవరికీ మాంసం తినే అలవాటు కూడా ఉండేది కాదు. నిజానికి తగినంత శారీరక వ్యాయామం లేని వారు మాంస భోజనం తింటే అనేక రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంది. భయంకరమైన వ్యాధులను ఆహ్వానించినట్లు అవుతుంది. అందువలన సర్వసాధారణ వ్యక్తులు మాంసం తినటం నిషేధం. ఇది పెద్దల నుండి వస్తున్న నియమం. కానీ ఈ రోజుల్లో ఈ నియమం ఎవరూ పాటించటం లేదు. ఏమీ చేయలేని వారు కూడా మాంసం తింటూ ఉంటారు. మాంసం తినటం ఒక విధంగా పాపమే. జీవహింస మంచిది కాదు. అలాంటి మాంసం ఆదివారం తినటం మరీ పెద్ద తప్పు. అసలు ఏ రోజు కూడా మాంసం తినకుండా ఉండటం చాలా మంచిది. ఇలా మాంసం తినేవారు ఆ పాపం తగ్గటం కోసం ఒక పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏమిటంటే బయట తిరిగే పక్షులకు, జంతువులకు ఏదో ఒక ఆహారం పెట్టాలి. ప్రకృతిలో మనతో పాటు జీవనం సాగించే జీవులన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మేలు చేస్తూనే ఉంటాయి. అంటే ఎద్దులతో పొలాలు దున్నించుకుంటూ ఉంటాం. పక్షులు పొలాల్లో పురుగుల్ని తినేస్తూ ఉంటాయి. పందులు అశుద్ధమంతా కూడా శుభ్రం చేస్తాయి. ఇలా ప్రతి జీవి మానవుడికి ఏదో ఒక మేలు చేస్తుంది. కానీ మానవుడు మాత్రం మళ్ళీ ఆ జీవులను చెంపు తింటూ ఉన్నాడు. ఇది చాలా తప్పు. కానీ కాలానికి అనుగుణంగా అందరూ మారిపోతూ ఉన్నారు. అందరూ మాంసాహారం తింటూ ఉన్నారు. వీలైనంత వరకు కూడా మాంసాహారం తినవద్దు. తినకపోయినా మూగ జీవాలకు ఆహారం పెట్టండి. చేసిన పాపాలు పక్షాలన అవుతాయి. కనుక అందరూ కూడా మూగజీవులకు ఆహారం అందించి పుణ్యాన్ని పొందండి, పాపాలను తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.